నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. శ్రీ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ న్యూస్ ప్రేక్షకులకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 3వ రోజు కైలాస వాహనంపై దర్శనమిచ్చారు ఆది దంపతులు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. 3వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి కైలాస వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను అక్కడ మహాదేవి అలంకార మండపంలో కైలాస వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగ ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా కైలాస వాహన సేవలు స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు. కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారులు కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో గోదావరి నది హారతి ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం నుండి అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు మంగళ వాయిద్యాలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకొని గోదావరి మాతకు అర్చకులు పాలు, పూలు, పండ్లు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 3 హారతులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. సమర్పయామి అభివస్త్రా పృథివ్యాః ఋషదాతపదయాయ పురోహితోరక్షియ దేవాన్ బహుమాన్ భవతి చంద్రమాః అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాణీమః పౌతయే వరుణాని స్వస్తయే సుమంగళీ నిశ్చితత్వా జాతాస్తం భోగి పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు సాయి భక్తులు. సత్యసాయి చిత్రపటాన్ని రథంపై ఉంచి భజనలు చేస్తూ సత్యసాయి నామాన్ని జపిస్తూ ప్రదక్షిణ కార్యక్రమం ప్రశాంతి నిలయం నుండి గోకులం మీదుగా ఎనుములపల్లి, కమ్మవారిపల్లి నుండి పుట్టపర్తి వరకు 10 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు భక్తులు. ఈ కార్యక్రమంలో
దేశ విదేశాల నుండి భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణకు అడుగడుగునా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాగతం పలికారు స్థానికులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయాన్ని రాష్ట్ర హైకోర్టు జడ్జి రాధారాణి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చక బృందం వేద మంత్రోచ్చరణాల నడుమ హైకోర్టు జడ్జి రాధారాణి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికి మంగళ వాయిద్యాల మధ్య ఆలయంలోకి ఆహ్వానించారు. ఆలయంలో గణపతి పూజ, స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాధికారులు హైకోర్టు జడ్జి దంపతులకు స్వామివారి శేషవస్త్రాలు బహుకరించి సన్మానించారు. వేద పండితులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. दिव्याय नमः, दिव्यलिंगाय नमः, भवाय नमः, भुवंगाय नमः, सर्वाय नमः, ज्वराय नमः, ज्वलिंगाय नमः, आत्माय नमः, परमलिंगाय वेदस्वामसुसूरिश सर्वलिंगकृता वैद्वाय నంద్యాలలో జిల్లా కేంద్రంలో వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి రథోత్సవం పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో భక్తులు సంప్రదాయ నృత్యాలు, వేషధారణ మధ్య కొనసాగింది. స్వామి శోభయాత్ర రథోత్సవం ఈ ప్రాంతమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి, ముందర ప్లేస్ లేదు, ఒక్క నిమిషం ఆగండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గ మరియు జిల్లా రాష్ట్ర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరారు.
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మీ పరంగా ఉండాలని, చల్లని చూపుతో అందరూ కూడా ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా తాళ్లూరి బాబు యువసేన ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు, చిన్నారులు పోటీపడి రంగవల్లులను తీర్చిదిద్దారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి గంగాధర్, తాళ్లూరి రామయ్య, హనుమ బహుమతులు అందజేశారు. అనంతరం చిన్నారులందరికీ గాలిపటాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎడమకంటి రవి, నజీర్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు అభిలాష్, బుల్లెట్ వెంకట్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీలకి ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. సో పాల్గొన్న వాళ్ళందరికీ నా శుభాభినందనలు. డోర్నకల్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా వీళ్ళందరూ జరుపుకోవాలని కోరుకుంటూ ఉత్తమ బహుమతులు యాక్చువల్గా వీళ్ళు ప్రకటించింది. ఆల్రెడీ 3 ఉత్తమ బహుమతులు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా కన్సలేషన్ మిగతా వాళ్ళందరికీ కన్సలేషన్ బహుమతులను చిన్నపిల్లలకే సపరేట్గా బహుమతులు కూడా ప్రకటించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని అక్షయ, వెంకటేశ్వర, తిరుమల వైన్ షాపులలో బీర్లు అందుబాటులో లేవని, బీర్లు, బ్రీజర్లు అధిక ధరలకు బెల్ట్ షాపులకు విక్రయించుకుంటున్నారని మద్యం ప్రియులు ఆందోళన చేశారు. 3 దుకాణాల యాజమాన్యాలు సిండికేట్గా మారి మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఆరోపిస్తూ షాపులు మూసివేయాలని వైన్ షాపుల సిబ్బందితో వాగ్వివాదానికి దిగి మద్యం షాపు ముందు ఆందోళనలకు దిగారు మద్యం ప్రియులు. మీరు ఎందుకు షాప్ పెట్టాడా? మనం తప్పని కడతాను అవునా కదా? లేకుండా ఎస్ఐ ఫోన్ చేద్దాం. సరే రమ్మను, లేకుండా ఎస్ఐ కన్నా ఫోన్ చేద్దాం. సార్లు పిలిపి 50 రూపాయలు ఎక్కువ పెట్టి ఎందుకు తాగాలి, ఎందుకు పెట్టాలి? బయట అంటే మేము అంత పిచ్చి కూర్చోనమ్మా. వాళ్ళు ఎక్కడ అంటే మమ్మల్ని కావాలని చెప్తారా? ఒక్క మాట ఇంకే
హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలోని గంగిరేనిగూడెం గ్రామ శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఐ పరమేశ్వర్ ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడి చేసి 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 9,940 రూపాయలు, ఒక కారు, ఒక బైకు, 7 సెల్ ఫోన్లు మరియు పేక ముక్కలు స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసు సిబ్బంది. భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం తిరుమలగిరి, కనిపత్తి గ్రామాలలో జరిగిన సంక్రాంతి పండుగ సందర్భంగా కోలాట పోటీలు, షటిల్ క్రీడా పోటీలు నిర్వహించారు. అరే ప్లస్ చెప్తాను వాళ్ళకి అదే అలవాటు ఉంటుంది. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను వచ్చిన తర్వాత తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, బుగులోని వెంకటేశ్వర జాతరను ఇంకా 150 లక్షలే కాదు, ఫారెస్ట్ భూమిని కూడా ఇంకా 2 ఎకరాలు తీసుకొచ్చి అక్కడ పూజారికి క్వార్టర్ గాని పక్క దేవాలయము శాశ్వత దేవాలయంగా అభివృద్ధి చెంది ఈరోజు 1000 సంవత్సరాల కింద వెలిసినటువంటి దేవునికి ఒక చరిత్ర ఉంది. ఆ గుడిని కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామి గాని, పాండవుల గుట్ట గాని, మైలారం గుహలు గాని, నాపాక టెంపుల్, నైన్పాక గాని, అదే విధంగా కోటగుళ్ళు రెడ్డి గుడి గాని, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బుగులోని జాతరను కూడా అభివృద్ధి చేస్తాం. టూరిజం నుంచి 10 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా అభివృద్ధి చేసే శక్తిని మీరు రాబోయే రోజుల్లో మీరు ఇవ్వాలని, మీ దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంక్రాంతి పండుగ రోజు మీలో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి తిరుమలగిరి గ్రామ మా మహిళా సోదరి మనులందరికీ, ఇక్కడ గ్రామ పెద్దలకు, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈ రోజు బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.